ఎవరీవన్. వైఎస్ఆర్సీపీ పార్టీ అమరావతిపై పాలసీ చేంజ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. సో ఎందుకంటారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఎందువల్ల అంటారు ఈ పాలసీ చేంజ్ చేసుకోవడానికి కారణం? అసలు వాళ్ళకంటూ ఒక పాలసీ ఉందా అమరావతి మీద అనేది ఒక ప్రశ్న. ఎందుకనంటే అధికారంలోకి రాకముందు అమరావతి రాష్ట్ర రాజధాని అని చెప్పి అన్నారు 2019 ముందు. 2019లో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నెలలకి 3 రాజధానులు అని అన్నారు. అమరావతి ఉండేటువంటి 3 రాజధానులు ఒకటి, 3 రాజధానులు మా పాలసీ అని చెప్పేసి అన్నారు. సరే, 3 రాజధానులకి సపోర్ట్ చేస్తారా లేకపోతే సింగిల్ రాజధానికి అమరావతికి సపోర్ట్ చేస్తారా అనే ఎజెండాతోటి 2024 ఎలక్షన్లు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మ్యాండేటరీ ఇచ్చారు. రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్కి ఒకే రాజధాని చాలు, 3 రాజధానులు అవసరం లేదు అని చెప్పేసి చెప్పిన తర్వాత ప్రజల మ్యాండేటరీని వాళ్ళు గౌరవించాలి కదా. పైగా చంద్రబాబు నాయుడు గారు కడతానన్నటువంటి రాజధానికి ఆమోద ముద్ర వేశారు 2024 ఎన్నికల్లో ప్రజలు. అప్పటికే 1,00,000 కోట్ల రూపాయలతోటి వరల్డ్ క్లాస్ రాజధాని కట్టాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అని చెప్పి అమరావతిని దాన్ని మర్చిపోయాడు అని చెప్పి ప్రచారం చేశారు కదా ఎలక్షన్లో. 2024 ఎలక్షన్లో ఎవరు కూటమి నాయకులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఏముంది, మాకు వరల్డ్ క్లాస్ రాజధాని కావాలి, వరల్డ్ క్లాస్ రాజధాని కావాలి, అమరావతిలో కావాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకునే కదా ఓట్లేసింది చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారికి ప్రజాబోధం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4వ ఇప్పుడు ఆయన రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేశారు. దాదాపు 60,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి పనులు జరుగుతున్నాయి. వరల్డ్ క్లాస్ రాజధాని కావాలని చెప్పేసి మెజారిటీ ప్రజలు కూటమి ప్రభుత్వానికి మ్యాండేటరీ ఇస్తే దానికి భిన్నంగా అంబటి రాంబాబు గారు నిన్న వచ్చి అసలు అంత రాజధాని ఎందుకు, మా దరిద్రం కాకపోతే ఆ రాజధాని వల్ల ఒరిగేది ఏంది, అంత రాజధాని ఎందుకు, రాష్ట్రానికి అంత రాజధాని అవసరమా, 1,00,000 కోట్ల రూపాయలు అవసరమా, దాన్ని పెట్టాల్సిన అవసరం ఉందా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక ఊరి యొక్క గొప్పతనం లేదంటే ఒక ఊరి యొక్క ఆర్థిక పరిస్థితి తెలియాలంటే పెద్దవాళ్ళు ఏం చెప్తుంటారంటే ఆ ఊరి ప్రహరీ గోడలు చూసి చెప్పొచ్చు అంట. ఎవరైనా కొత్త వాళ్ళు ఒక గ్రామంలోకి వెళ్ళారనుకున్న ఊర్లో, ఆ ప్రహరీ గోడలను చూసి ఈ గ్రామంలో ఉండేటువంటి ప్రజల యొక్క ఆర్థిక స్తోమత ఏంటి అనేది చెప్పొచ్చు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. అవును, దాన్నే అమరావతి రాజధానికి కనుక వర్తింపు చేస్తే రాష్ట్ర రాజధాని ఏది అని ఎవరైనా ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళు ప్రముఖులు ఎవరైనా వస్తే హైదరాబాద్ని చూస్తే ఏ ఫీలింగ్ వస్తుంది, బెంగళూరుని చూస్తే ఏ ఫీలింగ్ వస్తుంది, చెన్నైని చూస్తే ఏ ఫీలింగ్ వస్తుంది, అమరావతిని చూస్తే ఏ ఫీలింగ్ వస్తుంది, అది అంచనా వేసుకోవాలి కదా. అంటే ఒక రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి, ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి డిగ్నిటీ, దాన్ని రాజధాని చూసిన తర్వాతనే వస్తుంది. డెఫినెట్గా వస్తుంది కదా. అసలు వీళ్ళ రాజధాని బాగాలేనప్పుడు అసలు వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఏందనేది చూసిన తర్వాత ఎవడైనా రుణం ఏమంటే ఇస్తాడా, అప్పు ఏమంటే ఇస్తాడా? లేదు. రీసెంట్ గా అంబటి గారు కూడా మాట్లాడుతూ అంత అవసరం అంటున్నారు కదా సార్. అదే చెప్పేది, అంత అవసరమా అన్నారు. అంత అవసరం పర్సనల్కి వెళ్ళడానికి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, కానీ బట్ కొన్ని అంశాలు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఈ మధ్యకాలంలో పెళ్లిళ్ళు చేశారు, వాళ్ళ అబ్బాయికో అమ్మాయికో పెళ్లి చేశారు. మరి అమెరికాలో ఘనంగా ఉన్నంతలో ఘనంగా ఎందుకు చేశారు? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చి చేయొచ్చు కదా. అంటే ఎవరికైనా చేయొచ్చు, అది తప్పులేదు, కానీ జనరల్గా ఎవరైనా ఇప్పుడు ఉన్నంతలో ఘనంగా చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత రిసెప్షన్ పెట్టుకున్నారు కదా, ఎందుకు పెట్టుకున్నారు రిసెప్షన్? అవసరం ఏముంది? అది పెళ్ళి అయిపోయింది కదా, రిసెప్షన్ ఎందుకు ఇక్కడ? అవన్నీ ఇప్పుడు ఒక సపోజ్ ఒక ఇల్లు, జీవితంలో ఒక ఇల్లు ఉండాలనేది ఎవరికైనా ఒక కోరిక ఉంటుందండి. ఉన్నంతలో నీట్గా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారు, అంతేనా? ఎవరైనా అనుకునేది. అప్పో సప్పో చేసి కూడా ఇల్లు కట్టుకుంటారు. చాలా మంది అప్పులు చేసి కూడా కట్టుకుంటారు. ఎందుకు కట్టుకుంటారు? పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అంటారు పెద్ద సామెత. సో ఎందుకు కట్టుకుంటారు ఇల్లు అన్నప్పుడు? ఇంటికి పెట్టినటువంటి సొమ్ము మళ్ళీ తిరిగి రాదని తెలుసు అందరికీ, అందరికీ తెలుసు కదా. మరి ఎందుకు పెడతారు ఇంటికి? అనేక ఇంటీరియర్స్కి చాలా మంది ఎంత ఖర్చు పెడుతుంటారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఇల్లే తీసుకుందాం. అంబటి రాంబాబు గారు ఇల్లు మరి అన్ని ఎందుకు కట్టుకుంటారు? అది కూడా అంత ఖర్చు కట్టుకోవాల్సిన అవసరం లేదుగా. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఒక రేకుల షెడ్లో ఉండొచ్చు కదా. అంబటి రాంబాబు గారు ఎందుకుంటారు? ఇప్పుడు ఆయన ఒక ఫార్చునర్ కార్లో తిరుగుతుంటారు. ఎందుకు ఫార్చునర్ కారు? ఎందుకు? ఒక 2-3 లక్షల రూపాయల కార్లో తిరగచ్చు కదా, ఎందుకు తిరగడు? సింపుల్.
కదా. Yes, sir. ఆ పార్టీ అధినేత అనుకున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో ప్రత్యేక విమానాలు ఎందుకు దిగుతున్నారు? మొన్న ఈ మధ్య కేసుకు వచ్చారు హైదరాబాద్కి, నాంపల్లి సిబిఐ కోర్టుకి. హాజరు కావడానికి బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో ఎందుకు వచ్చారు? ఆన్ రోడ్ కారులో రావచ్చుగా, ఎందుకు వచ్చారు? అంటే ఒక మనిషికి డిగ్నిటీ పెంచుకోవడానికి చేసేటువంటి పనులే కదా ఇవన్నీ. మరి ఒక రాష్ట్రానికి అవసరం లేదా రాజధాని? ఒక రాష్ట్రానికి రాజధాని చూస్తే ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటని తెలిసిపోతుంది కదా. Yes, sir. ఇవాళ హైదరాబాద్ని ప్రపంచవ్యాప్తంగా ఎందుకు అనుకుంటున్నారు? బెంగళూరుని ఎందుకు అనుకుంటున్నారు? మిగతా రాష్ట్రాల రాజధానులు ఎందుకు అనుకోవట్లేదు? బాంబేని ఎందుకు అనుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా? మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇది అనేది మొన్నటి వరకు తెలియదు అసలు. Yes, sir. అవును. తెలియకుండా చేశారు. తెలియకుండా చేయడంతో పాటు దాన్ని రకరకాలుగా ఒక వ్యంగ్యాస్త్రాలతోటి ఎడారి అన్న ఒకసారి అన్నారు, శ్మశానం అని ఇంకోసారి అన్నారు, అదే అమరావతి కాదు కమ్మరావతి అని ఇంకోసారి అన్నారు, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని కొన్నిసార్లు అన్నారు. ఇట్లా రకరకాలుగా మాట్లాడారు. సార్ అసలుకి పబ్లిక్ కూడా ఇప్పుడు ఈ వ్యాఖ్యల మీద అమ్మంటారు రాంబాబు గారు మాట్లాడిన వ్యాఖ్యల మీద ఇలాంటి వాళ్ళు అసలు అవసరమా అన్నట్లుగా కూడా అంటారు కదా. ఇప్పుడు అంటారు కదా, ఇప్పుడు అనుకున్నట్టున్నారు పబ్లిక్. ఇప్పుడు అదేమన్నా అమరావతి అనేది అమరావతి రాజధాని ప్రాంతం లేదా అమరావతి రాజధాని అనేది అదేమన్నా చంద్రబాబు నాయుడు గారి సొంత ఇల్లా లేకపోతే సొంత ఆస్తి కాదు కదా, ప్రజల ఆస్తి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5.5 కోట్ల మంది జనం ఉంటే ఆ ప్రతి ఒక్క వాళ్ళకి భాగస్వామ్యం ఉంటుంది దాంట్లో. అదే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి సొంత ప్రాపర్టీ కాదు కదా. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, కట్టిస్తున్నారు. అదేమన్నా చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటారు ఇది అక్కడ. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా లావిష్గా ఉండడానికి ఏమన్నా కట్టించుకుంటున్నారా? అది ప్రజల రాజధాని, గ్రీన్ఫీల్డ్ రాజధాని. పైగా ఆయన ఏం చెప్తున్నారు? సెల్ఫ్ సస్టైనబుల్ రాజధాని అని చెప్తున్నారు. ఇప్పుడు ఆడ రూపాయి ఖర్చు లేదు. భూములు ఇచ్చారు ప్రజలు, రైతులు భూములు ఇచ్చారు. 1 రూపాయి ఏమి ఇవ్వలేదు కదా. రైతులందరూ స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ని చూసి. ఆ భూములతోటి ఆయన రాజధాని కడుతున్నారు. ఆ భూములతో రాజధాని ఎట్ట కడుతున్నారు? వరల్డ్ బ్యాంక్ నుంచి రుణం వచ్చింది, అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి వాళ్ళు లోన్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు లోను? ఊరని ఇస్తారా డబ్బులు? అక్కడ ఉన్న ప్రాపర్టీని చూసి ఇచ్చారు, రైతులు ఇచ్చినటువంటి భూములు చూసి ఇచ్చారు. దాంట్లో పెట్టింది ఏముంది? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమన్నా దానికి ప్రత్యేకంగా ఖర్చు పెట్టింది ఏముంది? ఇప్పుడు ఆ రుణాలు ఏవైతే ఉన్నాయో తీసుకొచ్చారో ఆ రుణాలన్నింటినీ మళ్ళీ తీర్చుకునేదానికి కెపాసిటీ ఆ రాజధాని నుంచే వస్తుంది. రేపు రాబోయే రోజుల్లో ఆ రాజధానికి సంబంధించినటువంటి ఇప్పుడు హైదరాబాద్ ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి గారు మొన్న ఏలం వేస్తే ఎకరం భూమి ఎంత అమ్మింది? 153 కోట్ల రూపాయలు అమ్మింది. సేమ్ రేపు అమరావతిలో కూడా అది జరిగింది. సెల్ఫ్ సస్టైనబుల్, సెల్ఫ్ ఫైనాన్సింగ్ రాజధాని అని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు కదా. 1 రూపాయి ఖర్చు లేకుండా రాజధాని కడుతుంటే నీకు అంత రాజధాని ఎందుకు అని చెప్పి రాంబాబు గారు అంటుంటే మరి వ్యతిరేకించరా జనాలు? ఆ మధ్య మొన్న ఎక్కడికో పోతే రైతులు నిలదీశారు, ఆ మాట ఎట్ట అంటావు నువ్వు అని. అమరావతి రాజధాని మీద మళ్ళీ నువ్వు దాన్ని అలా కట్టొద్దు ఇలా కట్టొద్దు అని చెప్పి మీరు ఎట్టంటారు అని చెప్పి 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి మీరు పనికిరారు అని చెప్పేసి ప్రజలు తీర్పిచ్చి రాజధాని విషయంలో మీరు డ్రామాలు ఆడారని చెప్పేసి తీర్పిస్తే రాజధాని అట్టగాదు ఇటు కట్టండి అని చెప్పి చెబుతున్నారు. ఎలా చెప్తారు వాళ్ళు? అధికారం 164 మంది ఎమ్మెల్యేలతోటి చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చి అమరావతి రాజధాని కట్టమని చెప్పి ప్రజలు చెప్తే 2024 ఎన్నికల్లో రాంబాబు గారు అటు చెప్తారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అటు చెప్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా చెప్పింది అంటే ఇప్పుడు మళ్ళీ పాలసీ మార్చుకుందా? 3 రాజధానుల నుంచి మళ్ళీ ఇప్పుడు మాకు అంత రాజధాని వద్దు, కొద్దిగా 4 బిల్డింగ్లు కడితే చాలు అని చెప్పి. రాజధాని అనేది అదొక రాష్ట్రానికి ఒక డిగ్నిటీ. అది దాని ఎక్స్టెన్షన్ పోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. రైతులకు ఇంకా అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ రావాలి, ఇంటర్నేషనల్ స్టేడియంస్ రావాలి, ఇవన్నీ ఉద్దేశంతో ఆయన మరి ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారు. మరొక 44,000 ఎకరాలు తీసుకోవాలనుకుంటున్నారు. రైతులు సిద్ధంగా ఉన్నారు ఇవ్వడానికి. మధ్యలో రాంబాబు గారికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? రాంబాబు గారు కదా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకా అది ప్రాబ్లం? అందుకే ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అసలు అది పార్టీ పాలసీ లేకపోతే రాంబాబు గారి వ్యక్తిగతమైన ఆలోచన అనేది కూడా అర్థం కావట్లా. పార్టీ పాలసీ అయితే అన్నం చేయొచ్చు. మాది 2019 ఎన్నికల ముందు అమరావతి రాజధాని అని చెప్పి అసెంబ్లీలో చెప్పాడు ఆయన. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాతనే కదా ఏకగ్రీవంగా అక్కడ అసెంబ్లీలో పాస్ చేసింది అమరావతి రాజధాని అని. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు అంత రాజధాని అవసరం లేదని అంటున్నారు. అంటే రాజధాని విషయంలో మీరు పాలసీలు మార్చుకుంటున్నారా? అది చెప్పాలి కదా వాళ్ళు. అది చెప్తే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసీ ఇది, అమర్ రాంబాబు గారి పాలసీ కదా అనుకోవచ్చు. అమర్ రాంబాబు గారు ఇంత రాజధాని ఎందుకు మా దరిద్రం కాకపోతానండి, ఆ మాట ఏంటి అసలు?
పైగా అమ్మడి రాంబాబు గారు రాజధాని పక్కనే ఉంటారు ఆయన. సార్ గతంలో అసలు కట్టే విధంగానే లేనప్పుడు ఇక అలానే మాట్లాడతారు. అది అసలు ఇంపాసిబుల్ అన్నారు. మరి ఇప్పుడు టవర్లు కనపడుతున్నాయి, 4 టవర్లు కనపడుతున్నాయి, స్ట్రక్చర్ కనపడుతుంది. అది ఇంపాసిబుల్, జరగని పని అన్నారు. మరి ఇప్పుడు ఎట్టు కడుతున్నారు చంద్రబాబు గారు? సో ప్రతిపక్షం అనేది నిర్మాణాత్మక పాత్ర పోషించాలి. ఏదైనా ఒక వ్యాఖ్యలు చేసేటప్పుడు ఇప్పుడు ప్రజలందరినీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ ఆయన అవమానపరిచేలా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని అది. అదేదో చంద్రబాబు నాయుడు గారిలో, జగన్మోహన్ రెడ్డి గారిదో, లేకపోతే అంబటి రాంబాబు గారిదో కాదు. అది ప్రజలందరూ రాజధాని, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ రాజధాని. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంత రాజధాని ఉండకూడదు అని చెప్పి మీరు అనుకుంటున్నారా? పాలసీ చెప్పండి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసీ చెప్పాలి కదా, చెప్తే అప్పుడు ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. సో కాబట్టి ఒక పని జరిగేటప్పుడు ప్రోగ్రెసివ్ మైండ్లో వెళ్తున్నప్పుడు ప్రతిపక్షం కూడా ఎంకరేజ్ చేస్తే రాష్ట్రానికి మంచిది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి మంచిది, రాష్ట్ర డిగ్నిటీకి కూడా మంచిది. ప్రతిదానికి అడ్డుకోవాలి కాబట్టి అడ్డుకోవడం అనేది మంచిది కాదు. ప్లస్ అలాంటి కామెంట్లు చేసేటప్పుడు నేను ఏ ఇంట్లో ఉంటున్నాను, నేను ఏ కారులో తిరుగుతున్నాను అని కూడా ఆలోచిస్తే బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.